రైట్, వెల్కమ్ టు టీవీ. గత 6 రోజులుగానైతే వేములవాడ పట్టణంలో రోడ్డు వెడల్పు 80 ఫీట్ల రోడ్డు వెడల్పు కార్యక్రమం జరుగుతుంది. సో ఇక్కడ బాధితులు ఎవరైతే ఆస్తి నష్టపోతున్నారో వారిని బయటకు తీసుకునే క్రమంలో శరత్ కుమార్ గారు వచ్చారు. ఇది వాళ్ళ షాప్ ముంగట ఉన్నాం మనం ప్రస్తుతం. లాస్ట్ ఒకసారి ఫోటో దిగి వెళ్తా అని వచ్చిండంట. సో ఈ క్రమంలో తను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. కొంచెం అభివృద్ధిలో భాగంగా 80 ఫీట్ల రోడ్ అయితే జరుగుతుంది, కాకపోతే మీ ఆస్తి అయితే నష్టపోతుంది. సో దీనిపైన మీరు ఎట్లా అంటే ఏమనుకుంటారు? ఎంత నష్టపోతున్నారు? మార్కెట్ వాల్యూ వస్తుందా? కొంచెం బాధగా ఉన్నా కానీ చెప్పండి. యోయో టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు అభివృద్ధి పేరిట జరుగుతున్నటువంటి ఈ రోడ్ల వెడల్పు కార్యక్రమంలో ఆస్తులు కోల్పోతున్న వారిలో నేను కూడా ఒక బాధితున్నే. ఇవి ఆస్తిగా మాత్రమే పరిగణించలేము. ఆస్తులు సంపాదించుకుంటాం, వస్తాయిపోతే పెద్ద విషయం కాదు, కానీ ఇవి మా జీవితాలతోని ముడిపడినటువంటి ఒక విషయం. ఇది నేను పుట్టకముందు నుంచి, నాకు ఇవాళ రోజున 42 ఇయర్స్. నేను పుట్టకముందు నుంచే మా తాతలు మా తండ్రులు కూడా ఇక్కడ వ్యాపారం చేసినారు. గతంలో కూడా ఒకసారి రోడ్ల వెడల్పు భాగంగా కొంచెం కోల్పోవడం జరిగింది. పర్వాలేదు, సంతోషం, స్వాగతిద్దాం. పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా రోడ్ల వెడల్పు కావచ్చు, ఇంకేదైనా అభివృద్ధి కార్యక్రమం కావచ్చు, ప్రభుత్వం చేపట్టవలసిందే, ప్రజలందరూ సహకరించవలసిందే. దానిలో భాగంగానే జరుగుతున్నటువంటి ఈ రోడ్ల వెడల్పులో భాగంగా ఈ రోజున మేము మా వ్యాపార సంస్థలను కోల్పోవడం అంటే నిజంగా మా జీవితం కోల్పోయిన విధమే ఒకటి. ప్రస్తుతానికి వ్యాపారాలు నిజానికి కూడా మున్పటంతా ఫాస్ట్గా ఒక ఊపుతో ఏం నడవట్లేదు. ఏదో ఉన్నాయా అంటే ఉన్న విధంగానే ఉంది. ఈ మెయిన్ రోడ్ అనేది కూడా ఒకప్పటి దానిలో చారణ మేరకే వచ్చింది వ్యాపారము. పూర్తి స్థాయిలో బైపాస్లో లేకుంటే పెద్ద పెద్ద షాపులలో వ్యాపారాలు నడుస్తున్నాయి. ఇటు సైడ్ చిన్నగానే నడుస్తుంది, విస్తరించిపోయింది. సో ఆటోమేటిక్గా బైపాస్ రోడ్లలో వ్యాపారం ఎక్కువ నడుస్తుంది. ఇటు మెయిన్ రోడ్కి చాలా తక్కువ నడుస్తుంది. పర్వాలేదు, ఏదో ఒక రకంగా వ్యాపారం అయితే ఇలా తీసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే మేము మా వ్యాపారం నిర్వహిస్తున్నాం కాబట్టి అందులో భాగంగా అదేవిధంగా కంటిన్యూ చేస్తున్నాము. సరే, అందరి వ్యాపారాలు విరిగిన సంతోషం బాగుంది. బట్ ఇప్పుడైతే ఈ రోడ్ల వెడల్పులో మేము మా షాప్ కోల్పోవడం జరుగుతుంది. మాకు చాలా బాధగా ఉంది వాస్తవానికి. అయితే దీన్ని ఒక వ్యాపార సంస్థగానో ఒక ఆస్తిగాను పరిగణించకుండా మాకు ఇన్ని సంవత్సరాల నుంచి మా వ్యాపారం చేసుకోవడానికి, మా వ్యాపార నిర్వహణకు మాకు సహకరించినటువంటి మా కస్టమర్ దేవుళ్ళు, నిజంగా మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క కస్టమర్ దేవుడికి, మా సప్లయర్లకు ఇన్ని సంవత్సరాలు మా వ్యాపారము మా జీవితాలు నడవడానికి సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సరే, ఏదేమైనప్పటికీ తప్పదు. ఏం లేదు, భగవంతుని తెలుసు అంతే. ఇక అంతే, వేరే వ్యాపారాలు చేసుకుంటున్నాం. చాలా మంది కూడా చాలా వ్యాపారాలకు డైవర్ట్ అయిపోయినారు. తిరిగి ఏం జరుగుతుంది ఫ్యూచర్ ఎవరికి మనం ఏం చెప్తాం, అంతే. ఇక అంటే మొత్తానికి అభివృద్ధిలో భాగంగా మీ ఆస్తులు పోతున్నప్పటికీ మీరు అంటే గవర్నమెంట్కు ఏదైనా ప్రతిపాదన కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఏదైనా ప్రతిపాదన కానీ ఏదైనా చెప్పగలుగుతున్నారా? మీ తోటి వ్యాపారస్తుల తరఫున, మీ తరఫున? ఎవరైనా కోరుకునేది ఒకటే ఉంటుందండి కామన్గా. ఎందుకంటే ఇది ఒక జీవితాలు కొద్దిగా ఇబ్బంది పడితే వ్యాపారం చేసుకోవడానికి అవకాశం సన్నగిలుతుంది. వేరే ప్లేస్లో దొరకపోవచ్చు. ఈవెన్ టెనెంట్స్ రెంట్కున్న వాళ్ళకి కూడా ఇంకొక ప్లేస్లో రెంట్కు దొరకపోవచ్చు. ఏం జరిగేది తెలియదు కదా. పిల్లలు వాళ్ళ ఫ్యూచరు, పెళ్ళిళ్ళకు ఉంటారు. పెళ్ళిళ్ళకి ఏదైనా పిల్లలు ఉంటారు, కొందరికి చదువుకునే పిల్లలు, వాళ్ళందరూ కంటిన్యూగా ఖర్చులు అయితే తప్పదు కదా. సో వాళ్ళు వ్యాపారం చేసుకుంటే కానీ బతకలేని పరిస్థితి. అట్లాంటి సందర్భంలో ఈ సడన్గా ఇట్లా జరిగేసరికి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. ప్రభుత్వం అనేటువంటిది మా పైన దయదలిచి కొద్దిగా పెద్ద చూపు చేసుకొని ఈవెన్ ఏదైతే మరి మాకు ఎక్స్గ్రేషియా ఏదైతే ఇస్తున్నారో కొంచెం పెంచితే బాగుంటుంది. ఎప్పుడైనా ఎవరైనా కోరుకునేది అదే. సరే, జరుగుతుంది, అభివృద్ధికి సహకరించవలసిందే. కొంచెం ఏదైతే మాకు ఇచ్చినటువంటి కాంపెన్సేషన్ అనేది ఉందో కొంచెం పెంచితే బాగుంటుంది అనేటువంటిది ఒక మా చిన్న విన్నపం. జరిగింది ఈ 43 సంవత్సరాలు నాకు, 42 సంవత్సరాలు నాకు. గత కొద్ది సంవత్సరాల నుంచి వ్యాపారం నిర్వహిస్తున్నాము. మరి మా కడుపుకు అన్నం పెట్టినటువంటి ఒక సంస్థను తలుచుకుంటూ ఒకసారి ఫోటో దిగి వెళ్దాం. తీపి గుర్తు ఇది మాకు ఉండదు కదా ఇక ముందు. ఆ తీపి గుర్తును పదిలం చేసుకుందాం అని చెప్పేసి యాక్చువల్ ఒక ఫోటో దిగి వెళ్దామని చెప్పేసి వచ్చినాను. మొత్తానికైతే చాలా బాధగా ఉంది. సరే, ఇక ఏదైనా అందరూ బాగుండాలని చెప్పేసి అందరికీ మళ్ళీ వ్యాపారం చేసుకోవడానికి మళ్ళీ షట్టర్లు దొరకాలి, వ్యాపార సంస్థలు దొరకాలి, అందరూ బాగుండాలి, మళ్ళీ వ్యాపారాలు అందరి సెటరేట్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఇది మొత్తానికైతే అభివృద్ధికి మేము సహకరిస్తాము, కానీ మా ఆస్తులు అయితే పోతున్నాయి. తెల్లారితే మా జీవనాధారానికి భంగం కలిగినట్టే. ఆ కంపోజిషన్, గవర్నమెంట్ రేటు ప్రకారం ఇస్తున్న కంపోజిషన్ ఏదైతే ఉందో దాన్ని పెంచితే మాకు కొంచెం వెసులుబాటు ఉంటుందని చెప్తున్న పరిస్థితి.